హలో ఆల్. ఇప్పుడు బిట్‌కాయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గురించి డిస్కస్ చేద్దాం. బిట్‌కాయిన్ ఓపెనింగ్ అవ్వగానే ఈ లైన్ ఓపెనింగ్ లైన్ సూచిస్తుంది. దాని తర్వాత కొన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సమ్‌వేర్ ఇక్కడ మనం సెల్ చేసేసి మన ఎగ్జిట్ అనేది పివట్ లెవెల్‌లో మార్క్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ పివట్ వేసుకున్నాం కదా, పివట్ అనేది మన ఎగ్జిట్. ఎందుకు పివట్ లెవెల్లో ఎగ్జిట్ అంటే ఈ ఆల్రెడీ కొన్ని లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక పైన ఒక లెవెల్ కింద ఒక లెవెల్ చాలా టైం పడుతుంది మనకి రావడానికి అండ్ చాలా గ్యాప్ ఉంది. చెప్పలేం రీచ్ అవ్వచ్చు, బట్ ఇనీషియల్గా మన పివట్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అనేది మనకి కింద ఈ మధ్యలో ఇంకో టార్గెట్ అండ్ ఫైనల్లీ ఇది మన టార్గెట్. ఓకే. ఒక్కొక్క టార్గెట్ రీచ్ అవ్వకుంటూ వస్తూ ఉంటుంది బేసికల్లీ. ఓకే. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ సెల్ చేస్తే 2 రెడ్ క్యాండిల్స్, పివట్ అని మన టార్గెట్ దాని దిశగానే వెళ్తుంది కింద. అండ్ ఇతను కూడా అంతే ఆల్మోస్ట్ ఇక్కడ సెల్ చేసాం, కిందికి వెళ్తుంది వెళ్తుంది మోస్ట్లీ. ఓకే. సో అది బిట్‌కాయిన్ సంబంధించిన ట్రేడ్ సింపుల్. ఇది 1 minute టైం ఫ్రేమ్లో మీరు చూస్తున్నారు కదా. ఓకే. డో జోన్స్ ఒకటి ఎంట్రీ ఎగ్జిట్ చూద్దాం రాత్రిది. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఓపెనింగ్ అయింది, గ్యాప్ అప్ ఇచ్చి ఓపెనింగ్ అయింది, కానీ గ్యాప్ అప్ ఇవ్వగానే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. గ్యాప్ ఫిల్ చేయడం కంపల్సరీ వస్తుంది. ఓకే. మనం అందుకే సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా కొంచెం ఇక్కడ కూడా వచ్చింది ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఏ సపోర్ట్ లేదు, ఇక్కడ ఏ లెవెల్ లేదు. ఓకే. రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది కదా, ఎప్పుడైతే మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేసిన ప్లేస్కి వచ్చింది కదా, ఒక కన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ కూడా ఇంకో గ్యాప్ అప్పించింది చూసారా. సో అప్పుడు మనం ఏంటి డిసైడ్ కావాలంటే మళ్ళీ రివర్స్ అయి పైకి వెళ్తుందని ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ ఏదైతే లెవెల్ కనిపిస్తుంది కదా, అది మన టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా నో ట్రేడ్ అనమాట ఇంకా. సో అది ఇవాళ సంబంధించిన బిట్‌కాయిన్, ఎథీరియం అండ్ నిన్నటి డో జోన్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.